రంగే రగే నిర్మించుకోవాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రాసుకోవాలని చెప్పేసి రాజ్యాంగ నిర్మాణ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నమాట. ఇందులో కార్యక్రమంగానే అనేక రకాలైనటువంటి విద్యావేత్తలు, అనేక రకాలైనటువంటి రాజకీయవేత్తలు, సామాజికవేత్తలు వీళ్ళందరితో కూడా రాజ్యాంగ నిర్మాణ సభ అనేటువంటిది ఏర్పడిందన్నమాట. సో ఈ రాజ్యాంగ నిర్మాణ సభ అనేటువంటిది తర్వాత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతగా రాజ్యాంగాన్ని మొత్తాన్ని కూడా తయారు చేయడం జరిగిందనమాట. మన భారతదేశం అంటే అతిపెద్ద ప్రజాస్వామికమైనటువంటి దేశం. ఈ దేశానికి రాజ్యాంగాన్ని మనం రాయాలి అంటే చాలా ఎక్కువ సమయం పట్టిందనమాట. సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. చివరికి 1949 ఆగస్టు 26వ తారీఖున ఈ రాజ్యాంగాన్ని తయారు చేసి దాన్ని రాజ్యాంగం మన సభలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. కాబట్టి ఈరోజు రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలి అని చెప్పేసి మనం 2015వ తారీఖు ప్రభుత్వం గెజిట్లో 19వ తారీఖున పబ్లిష్ చేయడం జరిగిందనమాట. అప్పటి నుంచి కూడా 2015 నుంచే జరుపుకుంటున్నాం. 2015 దాకా మనం జరుపుకోలేదు దీన్ని. 2015 దాకా మనం జరుపుకున్నది ఏంటంటే ఓన్లీ రిపబ్లిక్ డే జరుపుకున్నాం మనం. అంటే జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం అనమాట. కాబట్టి రాజ్యాంగం ప్రవేశపెట్టిందేమో జనవరి 26. కాబట్టి ఈరోజు రాజ్యాంగాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ రోజుకి సుమారుగా 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందన్నమాట. కాబట్టి ఈరోజు రాజ్యాంగాన్ని ఈ క్రెడిట్ మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనకి అందుతుంది. కాబట్టి ఆయన నిర్మించినటువంటి రాజ్యాంగ దినోత్సవం రోజున ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్య శిబిరాన్ని చేర్పాలని చెప్పి మన దండు లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందనమాట. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేసి దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి ఈ అవకాశం కలిగిస్తూ మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమం గురించి ఒక చిన్న మాటల్లో మన ధనలక్ష్మి వివరిస్తాం. అందరికీ జై భీములు. ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించి పార్లమెంటుకు అప్పగించిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనం స్మరించుకొని మనం ఏదో చిన్నగా ఒక ప్రోగ్రాం చేయాలని చెప్పి ఆయన అంత పెద్దగా చేశాడు, మనం కొద్దిగా చేద్దామని చెప్పి డాక్టర్ రత్నకిషోర్ సార్ గారికి హలో సార్, ఈ దండు లక్ష్మణ్ గారికి ఆ చిన్న వయసు అయినా పెద్ద తెలుగుతోటి పనులు చేస్తున్నంటే మేము అదే గ్రేట్ అనుకుంటాం. జ్ఞాని జైల్ సింగ్ నగర్కు ఇంతమంది డాక్టర్లు పిలిపించి మా చేతగానులకు బీదోళ్ళకు కానీ ఈ యొక్క కార్యక్రమం చాలా మంచిగా చేస్తున్నాం. మేమంతా అభివృద్ధి ఇది చేసుకుంటాం. మా మనసుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని మనం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరించి ప్రారంభించుకుందాం. అయితే మీకు వచ్చిన గెస్టులలో పూలమాల అలంకరించి కార్యక్రమాన్ని వచ్చిన వాళ్ళలో ఒకరు మాట్లాడించండి. వచ్చిన వాళ్ళలో ఒకరి చేత ఇది కార్యక్రమం పెట్టారు, మంచిగా ఆలకించి ఈ కార్యక్రమాన్ని 1,00,000 రూపాయలు డిపాజిట్ మనకు కేటాయించడం, ప్రిలిమినరీకి కేటాయించి ఒక పేదవాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి సార్ కూడా మనకు సహకరించినందుకు సార్ కుటుంబానికి వచ్చిన సారోళ్ళకి డాక్టర్స్కి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము ముగిస్తున్నాము. మిగతా కార్యక్రమం సార్ మాట్లాడగలరని కోరుతున్నాను. టి రాజలింగం, మాల వెలుగు సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు స్లమ్ ఏరియా ఫిలిం నగర్ జూబ్లీహిల్స్లో సిటీ న్యూరో హాస్పిటల్ నుంచి ఫ్రీ క్యాంప్, మెడికల్ క్యాంపు ఈ పేదవాళ్ళ కోసం మాల వెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేమంతా క్యాంపు కోసము పెట్టడం జరిగింది ఈరోజు. కాబట్టి అందరూ, ముఖ్యంగా పేద ప్రజలందరూ ఈ మధ్యన ఈ వర్షాకాలం పోయి చలికాలం రావడం, వాతావరణం చేంజ్ కావడంతో రకరకాల జ్వరాలు, రకరకాల బీమార్తో ముఖ్యంగా స్లమ్ ఏరియాలో, మురికివాడలలో పేద ప్రజలకంతా ఎంతో బీమారు రోగాలతో, జ్వరాలతో, సర్దులతో ఇబ్బంది అవుతుందని
తెలుసుకొని ఈ పేదవాళ్ళ కోసము మాలా వెలుగు సంఘం తరపు నుంచి మేము మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంపు కార్యక్రమం పెట్టినాము. కాబట్టి ఎంతోమంది వచ్చి అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ చెకప్ చేసుకుంటారు. అందు గురించి స్లమ్లో మేము ఈ పేదవాళ్ళ కోసము ఫ్రీ క్యాంప్ ఏర్పాటు చేసినాం. కాబట్టి ప్రతి ఒక్కరు చెకప్ చేసుకుంటారు. కాబట్టి ప్రతి వీలైనంత వరకు ప్రతి సంవత్సరం ఈ సిటీ న్యూరో హాస్పిటల్ వాళ్ళు ఈసారి మన మురికివాడల్లో మాలా వెలుగు సంఘం పోయి చెప్పడంతో, విన్నవించడంతో వాళ్ళు వచ్చి ప్రతి పేదలందరికీ ఫ్రీ క్యాంపు ఏర్పాటు చేస్తారు. బీపీ, షుగరు, జ్వరము ఇలాంటిది ఇంకా రకరకాల అన్ని చెకప్లు చేస్తారు. కాబట్టి ఈ ప్రతి సంవత్సరం ఈ రకంగా ముఖ్యంగా ఈరోజు హెల్త్ ముఖ్యం కాబట్టి పేదవాళ్ళ కోసం మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. ఆమోదించిన రోజు ఈరోజు, అందుకని మేము మాలా వెలుగు సంఘం తరపున ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. మా ఫ్రెండ్స్ మొత్తం ముందు సహకారంతో క్యాంపు ఫుల్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఓకేనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బలానికి జ్వరానికి రాసిస్తాను, మందులు రాసిస్తాను, తీసుకోండి. ఒక 4 రోజులు వాడండి. संगम में एक हेल्थ कैंप ऑर्गेनाइज़ कर रहे हैं यहाँ पे सिटी न्यूरो फाउंडेशन की तरफ से। तो इसमें मैं शुक्रिया अदा करना चाहता हूँ यहाँ के माला वेलुगु संगम के प्रेसिडेंट अनंत राव सर को और दंडू लक्ष्मण जनरल सेक्रेटरी सर को और तमाम जो लोग यहाँ पे डॉक्टर्स वगैरह है जो सिटी न्यूरो की तरफ से हेल्थ कैंप ऑर्गेनाइज़ करे, उन तमाम का मैं शुक्रिया अदा करता हूँ। और जो है ये एक हेल्थ अवेयरनेस कैंप है और ये लोगों के लिए फ्री डिस्ट्रीब्यूशन मेडिसिन वगैरह भी है सिटी न्यूरो की तरफ से किया जा रहा है। तो फिर से एक बार मैं शुक्रिया अदा करता हूँ सर को। బాగుందని చెప్తున్నాం కదా, విషయం అంతా మళ్ళీ మాట్లాడాలి, ఆన్ చేస్తాడు. అది మీకు ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపిస్తుందండి? బాగుందండి. అన్ని పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఫ్రీ ట్రీట్మెంట్ బాగుంది. పురస్కరించుకొని మన సిటీ న్యూరో ఫౌండేషన్ వాళ్ళు పేదలకు ఉచితంగా బ్లడ్ టెస్ట్ కానీ షుగర్ టెస్ట్ ఇలాంటివి చేసి వారికి ఏదైనా ప్రాబ్లం ఉంది అనేటువంటిది వీరికి నిర్ధారణ అయినట్లయితే ఉచిత మందులు ఇచ్చి పేదలను ఆదుకునే విధంగా ఈ యొక్క ఫౌండేషన్ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి మంచి స్పందన వచ్చే విధంగా అందరూ బస్తీ ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరికొన్ని సందర్భాల్లో పెట్టి పేదలను ఆదుకునే విధంగా సహకారాలు అందించాలని సిటీ న్యూరో వారిని, ఇక్కడ కార్యక్రమానికి పిలిపించినటువంటి బస్తీవాసులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో మీ ఎక్స్పీరియన్స్ అండి, మీరు పార్టిసిపేట్ చేసుకుని మీరు చెకప్ చేసుకున్నారా? ఇప్పుడు చేయించుకోవడానికి వచ్చాము, చేయించుకుంటాము. థ్యాంక్ యూ అండి. ఓకే. పొదుగు కొడుతాం మధ్య